నమస్తే, వెల్కమ్ టు మన తెలుగు టీవీ 6/24 హెడ్లైన్స్. ఇందిరమ్మ ఇళ్లకు ఉచిత ఇసుక, సీఎం రేవంత్. 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు, అసెంబ్లీ సెక్రటరీ జనరల్ నోటిఫికేషన్ విడుదల. పోలవరం ఎత్తు తగ్గింపుతో రాష్ట్రానికి విఘాతం, రాజ్యసభలో వైఎస్ఆర్సీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్. ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు ఏమాత్రం స్థానం లేదు, కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. గ్యారంటీలలోని కాంగ్రెస్ సమాధి గ్యారంటీ, హరీష్ రావు. కుల గణన నివేదిక చిత్తు పేపర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మణిపూర్ హింసకు ప్రధాని మోదీ, అమిత్ షా బాధ్యత వహించాలి, కనిమొళి. అమెరికాలో ఆగని విమాన ప్రమాదాలు, ఆరిజోనాలో ఢీకొన్న 2 ప్రైవేట్ జెట్స్. తెలంగాణ స్కిల్ వర్సిటీకి నిధులు ఇవ్వలేం, కేంద్ర ప్రభుత్వం. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పొత్తు ఉండదు, తేల్చేసిన సీఎం మమత. రాజకీయాల్లో నైతిక విలువలు పాటించాలి, మండలి చైర్మన్ గుత్తా హాట్ కామెంట్స్. రామరాజ్యం పేరుతో దాడులు చేస్తే సహించేది లేదు, మంత్రి శ్రీధర్ బాబు. మధ్యప్రదేశ్ ఘోర రోడ్డు ప్రమాదం, ఏపీకి చెందిన 7 దుర్మరణం. ఏడాదిలో 56,000 ఉద్యోగాలు భర్తీ, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. బైక్ పై తాతగారి ఊరెళ్తున్న టెక్కి కొట్టి చంపేసిన దుండగులు. ఏపీ క్యాస్ట్ సర్టిఫికేట్ తెలంగాణలో చెల్లదు, హైకోర్టు. స్టాక్ మార్కెట్లో 2వ రోజు భారీ నష్టాలు, 1013 పాయింట్లు డౌన్. యాక్ట్ మార్చే ఆలోచన లేదు, మంత్రి గుమ్మడి సంధ్యారాణి. లోయలో పడిన బస్సు, 55 మంది ప్రయాణికులు మృతి. రాష్ట్రంలో 40,877 మంది వ్యాధిగ్రస్తులు, మంత్రి సత్యకుమార్. ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ ఆకస్మిక తనిఖీలు, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజా నరసింహ. నో వెహికల్ జోన్ గా ఆదేశాలు, ప్రయాగ్రాజ్ ను ఖాళీ చేయిస్తున్న పోలీసులు. తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కలకలం, పశ్చిమ గోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ నిర్ధారణ, చికెన్ తినొద్దని హెచ్చరికలు. కాకినాడ జిల్లాలో విషాదం, ప్రాణాలు తీసుకున్న ఎంబీబీఎస్ విద్యార్థి.